హాయ్ రా నాన్న, నేను మీ శ్రీ సార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటంటే సెప్టెంబర్ 15న ఈరోజు ఒక ప్రముఖ గొప్ప వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి జన్మించాడు. ఈయన జన్మదినోత్సవ సందర్భంగా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. 1861 సెప్టెంబర్ 15న ఈయన జన్మించడం జరిగింది. ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య 1934 సంవత్సరంలో ద ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో భారతదేశానికి 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ప్రణాళికలు అవసరమని చెప్పడం జరిగింది. భారతదేశ ప్రణాళికలు అవసరమని చెప్పాడు కనుక ఇతన్ని భారతదేశ ప్రణాళికల పితామహుడుగా పిలుస్తాం. భారతదేశ ప్రణాళిక రూపశిల్పి జవహర్లాల్ నెహ్రూ. ప్రణాళికలో భారతదేశానికి అవసరమని చెప్పిన స్వతంత్ర ఉద్యమకారుడు సుభాష్ చంద్రబోస్. భారతదేశానికి గురించి ఇట్లా మాట్లాడుకున్నాం. ప్రపంచంలో తొలిసారిగా ప్రణాళికలు అమలు చేయాల్సిన తొలి దేశం ఏంటి సార్ అంటే రష్యా. రష్యా ప్రణాళిక రూపశిల్పి లెనిన్. అసలు పేరు వ్లాదిమిర్